అండి అందరికీ వెల్కమ్ బ్యాక్. ఇదొచ్చేసి ఆరి జర్దోజీ వర్క్‌లో డే 10 అనమాట. ఈరోజు 2 టైప్స్ ఆఫ్ వీల్ స్టిచెస్ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి టైప్ 1 అనమాట. సిల్క్ థ్రెడ్ 4 పోగులు తీసుకున్నాను. నీడిల్ పెద్ద నీడిల్ తీసుకున్నాను. సో ఇదొచ్చేసి వీల్ స్టిచ్‌లో టైప్ 1 అనమాట. సో ఫస్ట్ వచ్చేసి బయట వైపున పెద్ద సర్కిల్ డ్రా చేసుకోవాలి. అండ్ లోపల ఒక చిన్న సర్కిల్ డ్రా చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు స్టిచ్ ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ చిన్న సర్కిల్ పైన నీడిల్ ప్రెస్ చేసి థ్రెడ్ తీసుకోవాలన్నమాట. సో ఈ బయట వైపు సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ పైన ప్రెస్ చేసి కింద థ్రెడ్ రొటేట్ చేసుకొని థ్రెడ్ బయటకు వచ్చిన తర్వాత ఇమీడియట్గా టర్న్ చేయాలి. సో ఇక్కడ ఒక స్మాల్ చైన్ స్టిచ్, మళ్ళీ ఇటువైపు పెద్ద చైన్ స్టిచ్ వేసి మళ్ళీ ఇమీడియట్గా టర్న్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇమీడియట్గా టర్న్ చేసి స్మాల్ చైన్ స్టిచ్. సో స్టిచ్ అయితే కంప్లీట్ అయింది. సో ఇక్కడ సెంటర్లో పర్ల్ స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను జస్ట్ గ్లూతో స్టిక్ చేస్తున్నాను, మీరు థ్రెడ్తో అయినా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ టైప్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడు సెకండ్ టైప్ చూపిస్తాను. సో టైప్ 2కి కూడా ఒక సర్కిల్ డ్రా చేసుకొని లోపల ఒక చిన్న సర్కిల్ డ్రా చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. సో ఇప్పుడు బయట సర్కిల్ ఉంది కదా, పెద్ద సర్కిల్ పైన నీడిల్ ప్రెస్ చేసి థ్రెడ్ తీసుకోవాలి. దెన్ చిన్న సర్కిల్ పైన లాంగ్ చైన్, థ్రెడ్ బయటకు వచ్చాక ఇమీడియట్ టర్న్, ఇక్కడ ఒక స్మాల్ చైన్, నెక్స్ట్ ఇటువైపుకి ఒక మీడియం సైజ్ చైన్, దెన్ ఇటువైపుకి లాంగ్ చైన్, మళ్ళీ ఇమీడియట్ టర్న్, ఇక్కడ ఒక స్మాల్ చైన్, సైడ్కి మీడియం సైజు, మళ్ళీ ఫ్రంట్కి
ఇమీడియట్ టర్న్, స్మాల్ చైన్, సైడ్కి, మళ్ళీ సైడ్కి, ఇమీడియట్ టర్న్, సైడ్కి, ఇమీడియట్ టర్న్, మళ్ళీ సైడ్కి, ఇమీడియట్ టర్న్, స్మాల్ చైన్, సైడ్కి, సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు లోపల చిన్న చిన్న పర్ల్స్ ఉంటాయి కదా, అవి స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో చూపిస్తాను. నీడిల్ లోపలికి ప్రెస్ చేసి సింగిల్ థ్రెడ్ తీసుకున్నాను. సో అండ్ మధ్యలో వచ్చేసి ఒక చిన్న కుందన్ లాంటిది స్టిక్ చేస్తున్నాను, ఫ్యాబ్రిక్ గ్లూ అంటించేసి. సో అంతే అనమాట, స్టిచ్ అయితే కంప్లీట్ అయింది. సో 2 స్టిచ్చెస్ ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇవన్నమాట టైప్ 1, టైప్ 2 వీల్ స్టిచెస్. సో వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఇంకొక వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.